అనండి. ఈ అనండి. ఊ అనండి. పాటక పాటక అనండి. పాటక. ఓకే, ఏం ప్రాబ్లం ఉంది మీకు? వాయిస్ లౌడ్ వస్తలేదు. లౌడ్గా వస్తలేదా? ఆ, ఈ ప్రాబ్లం ముందు ఎలా ఉండే మీకు? దీనికి ముందు సన్నగా ఉండే వాయిస్. ఆ తర్వాత ఏం చేశారు? దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేశారు. థైరోప్లాస్టిక్ సర్జరీ. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత వాయిస్లో బేస్ పెరిగింది. బేస్ పెరిగింది. తర్వాత దాంతో పాటు ఏం ప్రాబ్లం వచ్చింది? స్వాలోయింగ్ వచ్చిందా? ప్రాబ్లం ఏం రాలేదు. స్వాలోయింగ్, మింగుడు ఎలా ఉంది? మింగుడు పర్లేదు. మింగుడు బాగుందా? మింగుడు సర్జరీకి ముందు ప్రాబ్లం అయిందా తర్వాతనా? సర్జరీ తర్వాత మింగుడు ప్రాబ్లం వచ్చింది స్లైట్లీ. ఇప్పుడు మింగండి ఒకసారి గట్టిగా. ఈ నీళ్ళు పైనుంచి తాగలుగుతారా? సరే తాపండి, తాగండి. ఓకే, రైట్, ఫైన్. ఓకే, రైట్. ఇప్పుడు నీ వాయిస్ ఏమవుతుంది? సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్ అంటే మరి హార్డ్ అయిపోయింది. హార్డ్ ఒకటి అయింది, బయట వినిపిస్తుంది. అరవనికి గట్టిగా మాట్లాడడానికి రావట్లేదు. ఓకే, ఒక్కసారి ఇది చదువుతారా? A visit to the zoo. Today our class teacher booked to use the zoo. We went to the zoo by bus. We are about mentally student on the bus. We entered the zoo. Thoughts. A large gate. Our teacher greeted use. We say a lion inside. A cat. We always say tiger, giraffes and other wild animals. And a fancied art. ఓకే, నిన్న పొద్దునుంచి సాయంత్రం ఏం చేశారు చెప్పండి? నిన్న జనరల్గా పని చేసిన, ఇంటికి వచ్చిన, ఫ్రెండ్స్తో మాట్లాడినా. ఓకే, మీరు చప్పుడులో మీ వాయిస్ వినిపిస్తుందా శబ్దం ఉన్నప్పుడు ఇతరులకు? వినిపిస్తుంది. ఓకే, మాట్లాడడంలో ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఒక సాఫ్ట్ వాయిస్ ఉంది, లో వాయిస్ అయిపోయింది. ఆను నార్మల్గా వెరీ గుడ్. ఈ అను. ఊ అను. పాటక పాటక. ఓకే, ముందు వచ్చినప్పుడు ఎలా ఉండే వాయిస్? ఆఫ్టర్ థెరపీ 20 సెషన్స్ తీసుకున్నాం కదా, దీని తర్వాత ఎలా ఉంది? ముందు కొంచెం బేస్ ఎక్కువ ఉండే, ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఎలా బేస్ ఎందుకు పెరిగింది? ముందు పిల్ల వాయిస్ ఉండే, అప్పుడు చేసినందుకు బేస్ ఎక్కువ అయిపోయింది, పెద్దలా వస్తుంది. అప్పుడు థైరాయిడ్ సర్జరీ చేశారు అంతేనా? ఒకళ్ళు ఫోల్డ్ సర్జరీ చేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ మనకు హై పిచ్ నుంచి లో పిచ్, విపరీతంగా లో పిచ్ అయిపోయింది, చాలా ఓవర్ బేస్ అయిపోయింది. సో క్రమేణా నీకేమైనా నొప్పి అయిందా థెరపీ తీసుకునేటప్పుడు? కొంచెం ఇనిషియల్లీ, తర్వాత ఓకే. ఇప్పుడు సా పా సా ఒకసారి అన్న. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఏంటి? ఇంప్రూవ్ అయిందా? ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు వినుసొంపుగా ఉందా నీ వాయిస్? వెరీ గుడ్. ఒకసారి నువ్వు ఇంతకుముందు సర్జరీ చేయించుకునే స్కార్ చూపించు చేతి. అది ఓకే. ఒకసారి ఆ శాంపుల్ చదువు. నేను ఇంతకుముందు చదివింది పాతది. ఫస్ట్లో అసెస్మెంట్ అప్పుడు ఈ శాంపుల్ చదివాము, మళ్ళీ అదే శాంపుల్ చదివితే మనకు కొంచెం క్లారిటీ కనబడుతుంది. A visit to the zoo.
Today our class teacher took use to the zoo. We went to the zoo by bus. We were about 20 students on the bus. We entered the zoo. Thoughts. Let's get our teacher tutored use. We will say hey a lion inside. A cage. We also say tiger, giraffes and other wild animals in a వెరీ గుడ్. సా పా సా అనండి ఇట్లా. sapasa. వెరీ నైస్. అయితే మీ వాయిస్లో ఇప్పుడు ఇంటోనేషన్ మారింది, లో పిచ్ హై పిచ్ అన్నీ వస్తున్నాయి సరిగ్గా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఈజీ కూడా కాదు ఇది, ఎందుకంటే సర్జరీ కేస్ కదా. సో మీరు విజయం సాధించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సేమ్ కంగ్రాచులేషన్స్ మీ మమ్మీకి కూడా విషెస్ చెప్పండి. ఓకేనా? చేసినందుకు థ్యాంక్స్. ఓకే, వెల్కమ్. ఇంకోటి, ఎవరికైనా వాయిస్ స్పీచ్ హియరింగ్ ప్రాబ్లం ఉంటే ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ని కలవమనాలా, అంతే. ఓకేనా? ఎవరికైనా, ఎవరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఎవరున్నా. ఓకేనా? సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.